అయితే ఇంకొక వార్త ఉంది ఇక్కడ. దిశాల ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ తీర్పు రిజర్వ్. సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు, సీఎం మాటలు కోర్టు ధిక్కారం కిందకు. అట్లే గతంలో మందలించా, మళ్ళీ ఇలాగ వ్యవహరిస్తే ఎలా అంటూ జస్టిస్ గవాయ్ అన్నట్టుగా ఈ వార్త. ఇది దీంట్లో ఇంకా బ్రహ్మాండంగా ఇస్తారు. దేంట్లో నమస్తే తెలంగాణలో ఇంకా ఎక్కువ డేటా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఈ ఎమ్మెల్యేల ఇవో సీఎంను వదిలి తప్పు చేసినామా అని అన్నట్టుగా ఈ వార్త. సీఎంను వదిలిపెట్టి తప్పు చేసినామా అని. గతంలో మందలించిన తీరు మారదా? రేవంత్ వైఖరిపై సుప్రీంకోర్టు ఆగ్రహం. సరైన సమయం అంటే 2028 దాకా. రాజ్యాంగం అపహాస్యం అవుతుంటే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవాలా? 4 ఏళ్లు నిర్ణయం తీసుకోకుంటే ఎట్లా? ఫిరాయింపు కేసులో కీలక వ్యాఖ్యలు. ముగిసిన వాదనలు, తీర్పు వాయిదా. ఫైనల్గా ఆల్మోస్ట్ ఇక వాదనలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. 8 వారాలు అంటే 2 నెలలు 2 నెలల్లో తీర్పు వాయిదా వేసినట్టుగా ఈ వార్త. అయితే 2 నెలల తర్వాత ఏం తీర్పు వస్తుంది అనేది ఇప్పుడే అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది పక్కాగా. నేనేమంటా ఉన్నా అంటే ఇది సుప్రీంకోర్టు తీసుకోలేనంత నిర్ణయం కాదు ఇది. కానీ నేను నిన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన, వాళ్ళ విశేష అధికారాలలో ఏలు పెట్టే అవకాశం ఉండదు కాబట్టి, ఓవర్లాప్ చేసే ఛాన్స్ ఉండదు కాబట్టి, ఒకరిపైన ఒకరు అట్లా ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి ఉండొద్దు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే స్పీకర్ పైన ఎక్కడికి వెళ్ళి మరి మీకు ఎంత టైం కావాలి, ఎప్పటిలోపు చేస్తారు అని ఈ రకమైనటువంటి ప్రశ్నలు అడిగితే అది ఒత్తిడిలాగానే అనిపిస్తూ ఉంది. సో ఆనాడు స్పీకరు గడ్డం ప్రసాద్ ఆయన స్పీకర్ హోదాలో ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు రేవంత్ రెడ్డి నోట్లకించి వచ్చినటువంటి మాట, మీకు ఉప ఎన్నికలు వస్తాయేమో అనుకుంటున్నారు కానీ ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ లేదు, ఉప ఎన్నికలు రావి రాష్ట్రంలో, మీరు అట్లా కలలేం కనకుండే అని చెప్పి అన్నప్పుడు అది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. జనరల్గా ఏదైనా మాట్లాడాలంటేనే మనం మామూలుగా అది కోర్టు పరిధిలో ఉంది, అది ఇప్పుడు మాట్లాడొద్దని చెప్తారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లా మాట్లాడినప్పుడు యాక్చువల్గా అది స్పీకర్ పరిధిలో ఉన్న అంశం, పైగా సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి తను వారించవచ్చు. అప్పుడు అట్లా మాట్లాడకూడదని చెప్పవచ్చు. కానీ తను చెప్పలేడు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు తను ఏం చేయలేడు, ఆ నిస్సహాయత కనిపిస్తూ ఉంది. చాలామంది నాకు అంటే కామెంట్లు పెడతా ఉంటే కొంత బాధ అనిపిస్తుంది. అంత పెద్ద పదవిలో, రాజ్యాంగబద్ధమైన పదవిలో కూర్చున్న ఆయన ఇలా రబ్బర్ స్టాంప్ అనో, మైనం బొమ్మనో, చెక్క బొమ్మ అనో పిలుస్తూ ఉంటే నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిని కూడా అక్కడ నుంచి నిలువరించవచ్చు, వారించవచ్చు, ఆపొచ్చు. మీరు అట్లా మాట్లాడకూడదు, అది కోర్టు పరిధిలో ఉంది, అది స్పీకర్ అంశం, అది నా విచక్షణాధికారంలో ఉన్నది అది, కాబట్టి మీరు దాని గురించి మీరెట్లా చెప్తారని చెప్పి ఆనాడు నిలువరించే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఆయన చేయలేకపోయిండు. అంటే అది ఒకటి వైఫల్యం, లేదా తను ఎవరు చెప్తే ఆడుతున్నాడు అనేది కూడా క్లియర్గా. ఇక దీన్ని చూసిన తర్వాత అయినా స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడా అనేది పెద్ద ప్రశ్న. ముఖ్యమంత్రి అట్లా వ్యతిరేకంగా మాట్లాడిందానే ఏమనలేని స్పీకరు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉంటుందా అనేది ఇక్కడ డౌట్ ఉన్నది. అయినప్పటికీ సుప్రీంకోర్టు ఏం చెప్తా ఉన్నదంటే ఇక వాదనలన్నీ అయిపోయినాయి, ఇక తీర్పు వెలువరించుడే ఫైనలు, ఇక 8 వారాలలో అంటే 2 నెలల్లో మేము తీర్పు ఇచ్చేస్తామని చెప్పి నిన్న చెప్పింది. సో ఏమొస్తుంది అనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు, చాలా ఆసక్తిగా ఉన్నారు. ఒక 10 నియోజకవర్గాలలో ఎన్నికలు వస్తే బాగుండనే ఎదురు చూస్తూ ఉన్నారు. ఏం జరగబోతూ ఉన్నది, ఎవరు మళ్ళీ భవిష్యత్తులో గెలుస్తారు, ఏ పార్టీకి ఆదరణ ఉన్నది. మొన్న ఎమ్మెల్సీలు అయితే బీజేపీ గెలిచే కదా, మళ్ళీ ఎవరు గెలుస్తారు అనేది కూడా కొంత ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను ఈ రకంగానే చూపిద్దామని రైతులు, అట్లే కొంతమంది పబ్లిక్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారట. ఇక్కడ చూడండి, అందుకోసమే ఆనాడు ముఖ్యమంత్రి అన్నటువంటి మాటల్ని ఇక్కడ డైరెక్ట్గా కోట్ చేస్తూ, గతంలో మందలించినా కూడా తీరు మారదా, తీరు మార్చుకోడా అని చెప్పి సుప్రీంకోర్టే అన్నదట్టుగా ఇక్కడ వార్త వచ్చింది. అయితే రాజ్యాంగం అపాసం అవుతుంటే ఎందుకు ఊకోవాలి న్యాయస్థానాలు? కాన్స్టిట్యూషన్ కాపాడాల్సినటువంటి చట్టసభలే అపహాస్యం చేస్తూ ఉంటే మరి న్యాయస్థానాలు ఎందుకు ఊరుకోవాలని చెప్పి డైరెక్ట్గా సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పినట్టుగా మనం ఇక్కడ వార్తను చూస్తూ ఉన్నాం. సో ఎట్టి పరిస్థితులలో ఉప ఎన్నికలు రావడం తథ్యం అన్నట్టుగానే కనిపిస్తూ ఉంది. వీళ్ళు ఇంకా ఎంత డిలే చేసినా కూడా కోర్టు ఒకసారి డైరెక్షన్ ఇచ్చిన తర్వాత గతంలో స్పీకర్నే పిలిచింది కదా కోర్టు ధిక్కరణ కేసులో ఉత్తరాఖండ్లో. ఇది ఏదైనా జరగవచ్చు, ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ ఫిరాయింపు కేసులో చేసినటువంటి వ్యాఖ్యల అంశం ఇది.